పోలీస్ స్టేషన్‌లో పోలీసులు మీ మీద అకారణంగా దాడి చేసినా, అక్రమంగా అరెస్ట్ చేసినా, లంచం అడిగినా, పోలీసుల మీద చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నా, మీకు జరిగిన అన్యాయానికి సంబంధించి మీ దగ్గర ఖచ్చితంగా సరైన ఎవిడెన్స్ ఉండాలి. పోలీస్ స్టేషన్‌లో 4 గోడల మధ్య మీ మీద జరిగిన అన్యాయం ఎలా బయటకు వస్తుంది అని నిరాశపడకండి. 2020లో పరమ్‌వీర్ సింగ్ సైని వర్సెస్ బల్జిత్ సింగ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. భారతదేశంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఆడియో మరియు వీడియో రికార్డింగ్ అయ్యే విధంగా తప్పనిసరిగా సీసీ కెమెరాలను అమర్చాలని, అలాగే ఆ సీసీ కెమెరా రికార్డింగ్ అనేది కనీసం 6 నెలల నుండి 18 నెలల వరకు భద్రపరచాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే ఎవరైనా ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించినా, అకారణంగా కొట్టినా, బలవంతంగా మొబైల్ ఫోన్ లాక్కున్నా, లేదా ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినా, బాధిత వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్‌ను పొందే హక్కు కలిగి ఉంటాడు. ఒకవేళ పోలీసులు పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు పాడైపోయాయని, రికార్డింగ్ అవ్వలేదని సాకులు చెప్తే, ఆ బాధ్యత పోలీస్ స్టేషన్ అధికారి మీదే పడుతుంది. ఆ పోలీస్ స్టేషన్ అధికారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అయితే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే పోలీసుల మీద లీగల్‌గా యాక్షన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా ఒక న్యాయవాదిని సంప్రదించండి. ఏ రోజైతే మీకు పోలీస్ స్టేషన్‌లో అన్యాయం జరిగిందో, ఆ రోజు పోలీస్ స్టేషన్‌లో రికార్డ్ అయిన సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కావాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక ఆర్టీ అప్లికేషన్‌ని దరఖాస్తు చేయండి. ఖచ్చితంగా పోలీసులు మీరు అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ పోలీస్ స్టేషన్ అధికారి మీద లీగల్ యాక్షన్ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.